హాయ్ అండి. వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి కోడిగుడ్డు పులుసు అండి. ఫుల్ గ్రేవీతో సూపర్ టేస్టీగా చేపల పులుసు కంటే ఇంకా మంచి టేస్టీనిచ్చే ఈ కోడిగుడ్డు పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక పెద్ద నిమ్మ పండంత చింతపండుని నానబెట్టి పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ పైకి ఒక ప్యాన్ తీసుకోవాలి. అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా ఒక 4 వరకు మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకొని ఈ ఆయిల్లో మగ్గించుకోవాలన్నమాట. కొంచెం సాఫ్ట్గా అయిపోతే సరిపోతుందండి. 6 టమాటాలని కూడా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకొని ఇది ఆనియన్స్లో వేసుకొని మూత పెట్టి మంచిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. వీటిని మంచిగా మగ్గించుకొని కుక్ చేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకొని మనము చల్లారి పెట్టుకోవాలన్నమాట. బాగా చల్లారి పెట్టేసుకోవాలన్నమాట. ఈ ఆనియన్ టమాటాలని వీటి నుంచే మనము పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఇదే ప్యాన్ లో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్లోకి బాగా వేడైన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ ని వేసుకోవాలన్నమాట. ఇట్లాగా కొంచెం కట్ చేసుకుంటూ ఘాట్లు పెట్టుకుంటూ ఈ ఎగ్స్ ని వేసుకొని ముందుగా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి ఉప్పు పసుపు కారం కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలాగా ముందుగానే మనం ఎగ్స్ ని ఫ్రై చేసుకుంటే కోడిగుడ్డు పులుసులకి చాలా మంచి టేస్ట్ గా ఉంటాయి అన్నమాట. ఎగ్స్ ప్లెయిన్ గా వేయడం కంటే ఇట్లా ఫ్రై చేసుకొని వేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ఎగ్స్ అన్నిటిని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. మీకు కావాల్సి ఉంటే ఇదే ఆయిల్లో మళ్ళీ మనము కూరను కూడా చేసుకోవచ్చు. లేకపోతే కొంచెం వడకట్టేసుకొని ఆ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చల్లారిపోయిన టమాటా ఉల్లిపాయల్ని మిక్సీ పట్టేసుకొని మంచిగా స్మూత్ పేస్ట్ లా చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేనైతే ఇదే ఆయిల్ పెట్టుకున్నానండి. ఇందులోకి ఒక 4-5 మెంతులు వేసుకొని ఫ్రై చేసుకున్నాను అనమాట. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర 2 చిన్న దాల్చిన చెక్కలు 2 వరకు లవంగాలు వేసుకున్నాను. మెంతులు వేసుకోవటం వల్ల మనకి పులుసు అనేది చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా టమాటా ఆనియన్ పేస్ట్, ఆ పేస్ట్ కూడా వేసేసుకొని వీటన్నిటిని మంచిగా ఒకసారి కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. మనము ఎక్కువసేపు ఏమి ఈ మసాలాని ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ముందుగా ఆనియన్స్ టమాటాలు ముందుగానే మనం ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు. ఇంకా 5 నిమిషాల తర్వాత ఇంకా మనం ముందుగా చింతపండు గుజ్జు తీసి పెట్టుకోవాలన్నమాట. ఆ గుజ్జుని ఈ మసాలాలోకి వేసేసుకొని ఒకేసారి ముందుగా మనము బాయిల్ చేసి పెట్టి ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని ఒక 2 స్పూన్స్ వరకు కారం కూడా వేసేసుకొని బాగా ఇవన్నీ మసాలాలో కలిసిపోయేటట్టు కలిపేసుకోవాలన్నమాట. ఇంకా వీటితో పాటే 2 గ్లాసుల వరకు వాటర్ తీసుకోవాలి. కావాల్సి ఉంటే మీరు కొంచెం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు అండి. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా ఈ వాటర్ వేసుకోవాలి. ఇందులోకే నేను ఈ టైంలో వేస్తున్నానండి 3 వరకు పచ్చిమిరపకాయలు కరివేపాకు. ఇలాగా మనం పులుసు అనేది పోసుకున్న తర్వాతే ఈ పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్లేవర్ అనేది మంచి ఫ్లేవర్ వస్తుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఇందులోకి ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టేసుకొని 15 మినిట్స్ వరకు ఈ పులుసుని మంచిగా కుక్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా మంచిగా చిక్కబడిపోయింది మనకి పులుసు అనేది. ఇంకా ఈ టైంలో రుచిని చూసుకొని ఉప్పు కారాలు కానీ కావాల్సి ఉంటే వేసుకోండి. నాకు ఉప్పు పడుతుందని ఉప్పు వేసుకున్నాను. కొంచెం గరం మసాలా కూడా వేసుకొని మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట. తర్వాత ఇంకా కొత్తిమీర వేసేసుకోవాలండి. ఇంకా జస్ట్ ఒక్క నిమిషము ఉడికిచ్చేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. నిజం చెప్పాలంటే చేపల పులుసు కానీ తిన్నంత ఫీల్ వచ్చింది అనమాట ఈ కోడిగుడ్డు పులుసు తింటే. చూస్తున్నారు కదా మంచిగా చిక్కగా కలర్ఫుల్గా ఎంత బాగుందో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.